ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ భూవైద్య అనే ప్రోడక్ట్ని తెప్పించి వాడారు కదండి. ఈ అశ్విని భూవైద్యం మీరు తెప్పించినప్పుడు ఆ రోజు ఈ మొక్కల స్టేజ్ ఎలా ఉంది, ఆల్మోస్ట్ ఇది వాడి ఎన్ని రోజులు అవుతుంది, వాడిన తర్వాత ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మేము ఈ మెడిసిన్ వాడకముందు అసలు చెట్టుకి ఒక్క గెల కూడా లేదండి. ఓకే. లేని చెట్లకే నేను 10 చెట్లకి 5 కేజీల బ్యాగ్ శాంపిల్ ఇచ్చారు. ఓకే. దాన్ని యూజ్ చేసినాం 10 చెట్లకి. ఇప్పటికి 2 నెలలు పైన 3 నెలలు వస్తున్నాయి. ఓకే. మొత్తం చెట్టుకి 3 వరుసలు తొక్కేయండి గెల్ల. ఓకే. ఈ గ్రోత్ బాగుంది అనిపించింది. ఓకే. మీకున్న ఈ పొలం మొత్తంలో కొన్ని చెట్లు సెలెక్ట్ చేసి, అంటే దీనికి గెలలు లేదు, గెలలు లేని చెట్లను సెలెక్ట్ చేసి వేసానండి. దానికి వేసారు. దానికి వేసి ఎన్ని రోజులు అవుతుంది? వేసి 2 months పైన. 2 months పైన. ఇప్పుడు ఈ 2 months లో మీకు ఎలాంటి మార్పు కనిపించింది అంటారు ఇప్పుడు ఈ చెట్లలో వాడిన దానికి? ఈ వాడిన దానికి చుట్టూ గెలలో 2 వరుసలు 3 వరుసలు అన్ని ఆడగెల్లే వచ్చినాయండి. పోతిగెల రాలా. ఓకే. పోతిగెల అనేది రాలా. పోతిగెల రాలా, మొత్తం ఆడగెల్ల, మొత్తం ఆడగెల్లే వచ్చినాయండి. అందువల్ల వాడొచ్చని నేను. ఇప్పుడు మీరు వాడారు కదా, వాడేటప్పుడు ఒక్కొక్క చెట్టుకి మీరు ఎంత అప్లై చేశారు? చెట్టుకి 1/2 కిలో అండి. చెట్టుకి అర కేజీ లాగా అప్లై చేశారు. ఇట్లా వాటర్ పడే కాడ 2 చోట్ల 2 పక్కల 2 గుప్పిళ్ళలో సుమారు 1 కేజీ. ఓకే. ఇప్పుడు ఆ అర కేజీ కాడికి అప్లై చేసి ప్రతి చెట్టుకి 2 నెలలు దాటింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మీరు నిన్న మళ్ళీ చెప్పడం జరిగింది, ఈ రోజు ఒక 2 బ్యాగులు మళ్ళీ తెప్పించుకొని ఒక 50 కేజీలు వాడదామని తెప్పించాను. ఈ రోజు డేట్ వచ్చేసి మనకి 25 6వ నెల 2026 సంవత్సరం, అంటే 2 నెలల క్రితం వాడారు. బట్ ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు వాడుతున్నారు అనమాట. ఓకే. మీరు వాడింది ఇప్పుడు ఈ భూవైద్య బ్యాగ్ అదే కదండి? ఇదేనండి. ఆ రోజు మీకు ఇచ్చింది ఈ బ్యాగ్ ఇచ్చారు. 5 కేజీల బ్యాగ్ తీసుకొచ్చి వాడారు. ఓకే సార్. ఈ మొక్క ఏజ్ ఎంత అండి? 5 years అండి. 5 years మొక్క ఇది. ఓకే సార్. మీ పేరు? నల్లమోతు సత్యనారాయణ అండి. నల్లమోతు సత్యనారాయణ గారు, చింతలపూడి మండలం గుళ్ళపాడు గ్రామం, ఎండపల్లి పంచాయతీ. ఓకే సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా? 9553350421. ఓకే సార్. ఒక రైతు ఈ భూవైద్య అనే మందు వాడటం వల్ల ఉపయోగం ఉందంటారా? అంటే మీ సలహా? ఉందండి. ఇవాళ ఈ మామూలు ఫెర్టిలైజర్ కూడా బోర్డు కాస్ట్ అవుతుందండి. దాన్ని బట్టి చూసుకుంటే ఇది అసలు అన్ని పోషకాలు ఉన్నాయి, వాడవచ్చు అనేది అనిపించిందండి మాకు. ఓకే. జనరల్గా ఏంటంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్లో వచ్చేసరికి ఈ మైక్రో న్యూట్రియన్స్ కానీ, సోడోమోనాస్ అని, కార్బన్ అని ఇవన్నీ ఏమి ఉండవు. మనకి దీంట్లో అన్ని కలిపి ఉండటం వల్ల ఒకేసారి మొక్కకు అన్ని కావాల్సిన అందడం జరుగుతుంది. మొక్క ఆరోగ్యంగా మంచి గెల, సైజు, కలర్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు తీసుకున్నారు ఈ గెల మీకు మంచి కలర్ వచ్చినట్లు అనిపిస్తుందా? కలర్ వచ్చిందండి, మంచి కలర్ గానీ. 5-10 days లో ఇప్పుడు ఈ గెల కటింగ్ వచ్చింది. కటింగ్ స్టేజ్ వచ్చేసింది అంటారు ఈ గెల 10 days లో. ఓకే. ఓవరాల్ గా ఇది మీకు మంచి రిజల్ట్ కనిపించింది అంటారా? కనిపించిందండి. అంటే గెలలు కూడా మంచి ఆడగెల వస్తుంది అంటారు. గెల కూడా వెయిట్ కూడా లావ్ వచ్చిందండి, బాగా సైజ్ వచ్చిందండి. ఓకే. సైజ్ వచ్చింది, మొత్తం గెల్ల కూడా ఆడగెల్లే వచ్చినాయి, పోతిగెల్ల ఏం రాలేదు అంటారు. కనపడుతుంది చూడండి, ఎక్కడ పోతిగెల్ల. పోతిగెల్ల అనేది అసలు కానరాలేదు. చెట్టు చుట్టూ తిరిగి చూసినా మనకి మొత్తం కూడా ఆడగెల్లే కానొచ్చినాయి. మంచి సైజ్. ఇప్పుడు ఈ గెల కటింగ్ వచ్చిందండి, కటింగ్ వచ్చేసింది గెల. మంచి సైజ్ వచ్చింది అంటారు, మంచి కలర్ ఉంది. ఓవరాల్ గా దిగుబడి కూడా మనకు మంచి దిగుబడి వచ్చిందంటారా సార్? అవునండి. కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్ గా గెల వెయిట్ వచ్చింది. ఇప్పుడు ఈ గెల అనుకోండి 25 కేజీలు తగ్గదండి, 20 కేజీలు ఉంటుంది. 25 కేజీలు తగ్గకుండా వస్తుందంటారు. ఓకే. మనకి 5వ సంవత్సరం చెట్టుకి 20-25 కేజీలు వచ్చిందంటే రికార్డ్ అండి. అంత వెయిట్ రాదు. 5 సంవత్సరాల చెట్టుకి 25 కేజీల గెల వచ్చిందంటే రికార్డేనండి. ఓకే. ఈ మందు వల్ల మీకు మంచి పంతనం కనిపించింది అంటారు? అవునండి. ఓవరాల్ గా మామూలు జనరల్ గా 10 కేజీలు 12 కేజీలు ఆ సైజు వస్తుందండి. 5వ సంవత్సరం మొక్క మినిమం వస్తే 10-12 కేజీలు వెయిట్ వస్తుంది గెల, అంతే వస్తుంది. కానీ మీరు ఇప్పుడు దీన్ని చూస్తే 25 కేజీలు మినిమం వచ్చేలా కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే. ఈ తోటలోనే మనకి ఇంకొక చెట్టు అసలు కంప్లీట్గా ఇంతకుముందు గెల అనేది కనపడలేదు అన్నారు. ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు గెల అనేది కొంచెం కనిపిస్తుంది అంటున్నారు కదా? అవునండి. ఓకే. దీనికి కూడా బాగానే వచ్చింది అంటారు గెల్ల? బాగానే వచ్చినాయి, కానీ ఇంకా అంత సైజు రాలేదు. ఇంకా సైజు రావాలి, ఇంకా ఇది టైం పట్టిద్దండి. ఈ లేటెస్ట్ అంతా ఈ మధ్యన వచ్చినాయండి గెల, ఇంకా సైడ్ టైట్ వస్తుందండి. ఈ చెట్టుకు కూడా ఎక్కడ మనకు పోతి గెల అనేది కనపడట్లేదు. ఓవరాల్ గా మొత్తం కూడా ఆడగెల్లే కనిపిస్తున్నాయి. కొంచెం క్వాలిటీ గానీ అంత బాగా సైజు గానీ బాగానే కనపడుతుంది. ఇప్పుడు మనం ఏదైతే భూవైద్య అప్లై చేయనటువంటి చెట్లు అయితే ఉన్నాయో, పామ్ ఆయిల్ చెట్లు, ఆ చెట్లు చూడటం జరుగుతుంది. మనకి ఎవరైతే రైతు వాడారో ఆయన చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ చెట్లు సత్యనారాయణ గారు కదా? సార్, ఇప్పుడు మీరు దీనికి వాడారు కదా, ఐ మీన్ ప్రీవియస్ దానికి వాడారు, వీటికి వాడలేదు కదా? పక్క చెట్లకి 10 చెట్లకు వాడానండి. ఓకే. ఇది వాడంతా మిగిలిన తోట అండి. ఇదంతా ఇక్కడ నుంచి వాడలేదండి. ఓకే. దీనికి
అంత లేవండి చూడండి. ఇప్పుడు దీనికి మనం అంతా కూడా ఎంత తిరిగి మొత్తం చూసుకున్నా సరే ఈ చెట్లలో గెల అనేది కనపట్టంలా. అదే తోటలో కంప్లీట్గా ఈ చెట్టు కానివ్వండి, ఆ వెనక చెట్లైనా ఓకే, ఇవన్నీ కూడా మనకు అప్లై చేయలేదు. వీటికి ఆ గెల కానీ ఆ కాయలు కానీ ఆ సిమ్టమ్స్ ఏది కూడా మనకు కనపడటం లేదనమాట. వాడిన దాని వరకు ఏంటంటే మంచి సైజు మంచి కలర్లో కొంచెం గెలలు ఏర్పడ్డాయి. దీనికి మాత్రం అంత మాత్రం ఏం కనపడటం లేదు. అది మనకి రైతు గారు తను చెప్తున్నారు, మనకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అండి. ఇదిగోండి ఇప్పుడు ఈ చెట్లు ఉంది, ఇప్పుడు దీనికి కూడా ఏం అప్లై చేయాల. ఓకే, దీంట్లో ఏమమ్మా మనకు ఆ రిజల్ట్ ఏం కనపడటంలా. వాడిన దానికంటే మనకు ఆ రిజల్ట్ కనిపించింది. 2 నెలల్లో అతను అప్లై చేశాక మంచి రిజల్ట్, మంచి గెల్ల అవంతా వచ్చాయన్నమాట. ఇది